రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు గారి కాంబినేషన్ లో వస్తున్న పెద్ద మూవీ అయితే గ్లిమ్స్ అయితే రిలీజ్ అయితే చేశారు. గ్లిమ్స్ వచ్చేసి అయితే ఆర్లేసి దాదాపు వ్యూస్ రికార్డులు అయితే కొట్టారు. బట్ లైక్స్ అయితే రికార్డ్స్ అసలు రాలేదు. టాప్ 6 లో కూడా లేదని చెప్పాలి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ పెద్ద మూవీ స్టోరీ అయితే ఒక విధంగా లీక్ అయిందని చెప్పాలి. అండ్ ఫస్ట్ ఈ గ్లిమ్స్ ఎలాగుందో మాట్లాడుకుందాం. పెద్ద గ్లిమ్స్ వచ్చేసి అయితే పెద్ద ఎగ్జాక్ట్ అయితే ఏమైతే చేయలేదు. గేమ్ చేంజర్ రిలీజ్ అయిన తర్వాత దాని డామేజ్ కంట్రోల్ కోసం వెంటనే ఈ గ్లిమ్స్ అయితే రిలీజ్ చేసినట్లయితే ఉంది. ఏదో ఫాస్ట్ గా రిలీజ్ అయితే చేశారు. ఏ ఎగ్జైట్మెంట్ అయితే ఎక్కడైతే ఏమైతే లేదు. బట్ కరెక్ట్ సీజన్ లో అయితే రిలీజ్ చేశారు ఆ క్రికెట్ షాట్లు ఇవన్నీ పెట్టి. అండ్ ఆ క్రికెట్ షాట్ ఎలివేషన్స్ కూడా మొత్తం ఒక ఎలివేషన్స్ కోసం మినిమం లాజిక్ లేకుండా అయితే పెట్టేశారని చెప్పాలి. అండ్ ఈ గ్లిమ్స్ చూస్తుంటే దసరా మూవీ అలాగే రంగస్థల మూవీ రెండు కలిపి కొట్టి తీసినట్లయితే అనిపించింది. మరి మీకు కూడా అలాగే అనిపించింది అంటే కింద కామెంట్ అయితే చేయండి. అండ్ కొత్తగా లేదు, అండ్ కొత్తగా అయితే లేదు, ఏ ఒక ఫేమ్ కూడా ఇంట్రెస్ట్ కూడా తీయలేదని చెప్పాలి. ఇది గ్లిమ్స్ మీద నాకున్న ఒపీనియన్. అండ్ బీజిఎం కూడా పెద్దగా వర్కౌట్ అయితే కాలేదు. మరి ఈ మూవీ జూనియర్ ఎన్టీఆర్ గారు అయితే రిజెక్ట్ అయితే చేయడం అయితే జరిగింది. మరి జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన మూవీస్ అన్ని ఈ మధ్య అయితే అన్ని ఫ్లాప్ అయితే అవుతున్నాయి. మనం చూడొచ్చు టెంపర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు రిజెక్ట్ చేసిన 7 మూవీస్ అయితే అట్టర్ ఫ్లాప్ అయితే అయినాయి. ఆ మూవీస్ లిస్ట్ ఇస్తాను చూడండి. సో జూనియర్ ఎన్టీఆర్ గారు ఈ మూవీ కూడా రిజెక్ట్ చేశారు కాబట్టి మరి ఈ మూవీ కూడా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా మీరే కింద కామెంట్ అయితే చేయండి. పెద్ద మూవీ స్టోరీ లైన్ వచ్చేసి అయితే ఈ మూవీలో రామ్ చరణ్ గారు వచ్చేసి అయితే ఒక క్రికెట్ ప్లేయర్ గా అయితే కనిపిస్తాడు. బట్ తిని ఒక ఎక్స్ట్రా ప్లేయర్ గా అయితే ఉంటాడు. టీమ్ లో అయితే తీసుకోరు. తిను టీమ్ లో తీసుకోవడానికి కోసం చాలా కష్టపడతాడు. చాలా కష్టపడి అయితే టీమ్ లోకి అయితే వస్తాడు. వచ్చి బాగా క్రికెట్ అయితే ఆడి మంచి పేరు అయితే తెచ్చుకుంటాడు. ఆ తర్వాత వచ్చేసి అయితే క్రికెట్ ఒకటే కాదు వేరే రంగాల్లో కూడా ఆడాలని చెప్పి కబడ్డీ గేమ్ కూడా ఆడతాడు. అంటే ఆ కబడ్డీ గేమ్ లో కూడా తను ఒక మంచి పేరు తెచ్చుకొని ఒక స్థాయికి అయితే వెళ్తాడు. అండ్ ఇలాగ ప్రతి ఒక్క గేమ్ లో ఆడిన ప్రతి ఒక్క గేమ్ లో తన పేరు అయితే తెచ్చుకుంటూ ముందుకెళ్తుంటాడు. ఇది చూసి కొంతమంది అయితే ఒరవలేక రామ్ చరణ్ గారిని ఈ మూవీలో వచ్చేసి అయితే తన కాల్ అయితే తీసేస్తారు. అండ్ ఆ కాల్ తీసేసిన తర్వాత తను ఒలింపిక్ కి వెళ్ళి అయితే అక్కడ వెళ్ళి కూడా కప్ అయితే కొడతాడు. మామూలుగా ఒలింపిక్ లో కూడా మనకి ప్యారలైజ్ అయిన వాళ్ళకి ఒక గేమ్స్ అయితే పెడతాడు వరల్డ్ కప్ కి. అలాగే మన ఇండియా నుంచి అయితే వెళ్ళి రామ్ చరణ్ గారు అక్కడైతే కప్ అయితే కొడతాడు అని చెప్పి అయితే ఈ స్టోరీ లైన్ అయితే తెలుస్తుంది. సో స్టోరీ లైన్ అయితే ఇదైతే అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. బట్ ఇదే స్టోరీ లైన్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యే రేంజ్ కన్నా డిజాస్టర్ అయ్యే రేంజ్ ఎక్కువ కనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు? స్టోరీ బాగుందో లేదా కింద కామెంట్ అయితే చేయండి.